అండి నమస్కారం అండి. సార్ ఎలా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం చూశారు అప్పుడు చూశారు గత 5 ఏళ్ళు ఎలా అనిపిస్తుంది అభివృద్ధి పనులు ఎలా ఉంది ఫస్ట్ అభివృద్ధి కొద్దిగా కుంటుపడింది. అది కొంచెం ఏ అంశాల్లో స్లోగా వెళ్తున్నాయి అంటారు సార్ వాటర్ ముందు మెయిన్ వాటర్ అంటే వాటర్ కాడ అది కొంచెం ఈ సిటీలో శానిటేషన్ కానివ్వండి క్లియరెన్స్ లేదా చెత్త ఇవన్నీ పర్లేదు అవి కొన్ని పర్లేదు. కొంచెం రోడ్ల వ్యవస్థలో మరుగుపడినట్టేనే గతంతో ఈ టౌన్లో మెరుగుపడినట్టు. ఎలా ఉంది సార్ గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జనవరి అనంతరం గ్రామంలో మున్సిపాలిటీలు ఉన్నాయి అది ఎలా అనిపిస్తుంది పర్లేదు నిజంగా అందుతున్నాయా సార్ సంక్షేమ పథకాలు 6 చెప్పారు కాబట్టి టయానికి కొన్ని పథకాలు పెట్టలేదుగా, పెట్టిన పథకాలు అందుతుంది. ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కూడా కొంచెం ఇబ్బందిగా అంటున్నారు నిజమేనా నిజమేనండి. మహిళలు కూడా ఎందుకు ఉచిత ప్రయాణాలు ఎప్పుడో ఒకసారి కదా చేసేది అంటారు. అంటే అందరికీ వచ్చు అంటారు అర్హులకి ఇచ్చి మిగతా డెవలప్మెంట్కి ఖర్చు చేయాలి అరుగులకి ఇవ్వాలండి. ఏదో ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళకి ఉచిత ప్రయాణం ఇవ్వాలి. ఎందుకు 15 వేరే వాళ్ళ పిల్లలకి ఉచిత ప్రయాణం ఇస్తే ఫుల్ అయిపోయింది. అది పర్లేదు సార్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పన్నుల మీద పడినట్టున్నారు లేకపోతే ఇంకా కొంచెం టైం పట్టింది ఇంకొంచెం టైం పట్టింది ఆయన కోరుతున్నాడు టైం. అది రాయలసీమ జిల్లాల పర్యటనకి వెళ్ళి వచ్చారు లేదండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్ నేను ఎలా ఉంది అంటే పర్యటనకి వెళ్ళారు కదా గ్రామాలకేమో దగ్గర 6,000 చిల్లర కోట్లు ఏదో అంటున్నారు రోడ్లకేమో 100 కోట్లు అంటున్నారు గ్రామాల్లో త్వరితగతిన అవుతే బాగుంటుందా చేస్తే పర్లేదండి. ఏదో మాటలు చెబుతున్నారు కానీ పని జరగట్లేదు. అది సార్ అమరావతి రియల్ ఎస్టేట్ పర్లేదా ఏదన్నా కదులుతున్నాయా భూములు ఏమన్నా రేట్లు భూములు ఏం కదలట్లేదండి, అట్నే ఉండే టెంపుల్ ఫ్లాట్స్ కోసం రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది 2, 3 ఫేజ్లు కూడా భూసేకరణ అంటున్నారు కొంచెం పాజిటివ్నెస్ వచ్చింది మరి అట్నే ఉండయి వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఉండ భూములే బాగు చేయట్లేదు అంటున్నారు రైతులు. మళ్ళీ ఎందుకు కొత్త భూములు? ఇప్పుడు ఆ కొత్త భూములు సేమ్ అయిందంటే పంటలు తగ్గిపోతాయండి, కూరగాయలు కూడా రావు. ఇది కూరగాయలు కూడా ఇప్పుడు కేజీ 60-70 అమ్మితే రేపు 100-150 అమ్ముతాయి. అది సామాన్యుడికి పన్నులు దొరుకుతున్నాయా పర్లేదా? సామాన్య పనులు ఇప్పుడు తగ్గిపోయినాయండి. కొంచెం ఏమేమి బాగున్నాయి సార్ అంటే రవాణా వ్యవస్థ కూడా డల్గానే ఉంది పక్క చూస్తే ఎందుకంటారు గ్రీన్ ట్యాక్స్లు అని అవన్నీ లేకపోతే ఉండే కొంత ట్యాక్స్లు వేస్తారండి. అన్నీ పెరిగిపోయానండి, తరిగేది ఏం లేదు. విశాఖపట్నం డెవలప్మెంట్తో అక్కడ కంపెనీలు వస్తే ఉద్యోగాలు అంటున్నారు కొంచెం యువత ఆశలు పెట్టుకోవచ్చు 2-3 ఏళ్ళ తర్వాత 2-3 ఏళ్ల తర్వాత ఇప్పుడేం ఆశలు పెట్టుకోవడం అనవసరం. యువత ఏంటి సార్ మాజీ ముఖ్యమంత్రి ఏదైనా హవా ఉంటుందా 2029లో లేకపోతే యాస్టీస్ కోటమే ఉండొచ్చు అండి. అది గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు, రావచ్చేమో. అంటే ఏం లేదు సార్ మొన్న ఈ జనవరి అనంతరం కూడా జిల్లాల యాత్ర అంటున్నారు ఒకసారి మళ్ళీ ప్రజాదరణ ఎక్కువ ఉంది కదా ఉంది. ఎలా ఉంటుంది అంటారు 2029 ఒక మాటలో ఎలా ఉంటుంది? 29లో బాగానే ఉండొచ్చు వైసీపీ. మేడం గారు చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక 6 పథకాలు పెట్టారు కాబట్టి పర్లేదా మహిళలకు బాగానే ఉందా? బాగానే ఉంది, పర్వాలేదు. మామూలుగా ఏం పని చేస్తుంటారు? నేను ఇళ్లలో పని చేస్తాను. మేడం గారు చూస్తే ఈ ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి పిల్లలకి చదువుకునే వాళ్ళకి తల్లికి వందనం కింద డబ్బులు కానివ్వండి ఇవన్నీ ఏమైనా వచ్చినాయి? వచ్చినాయి పర్వాలేదు. 1వ తారీఖు ఫస్ట్ కల్లా పెన్షన్ ఇవ్వడం అవి ఇస్తున్నారు, ఆడవాళ్ళందరికీ ఇస్తున్నారు ఇళ్ళ కాడ. మాకు లేదులేండి. ఇప్పుడు 60 ఏళ్ళకి ఇస్తారంట కదా, అప్పుడు పెట్టుకోవాలి. ఇంకో పథకం ఉంది మహిళలకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఉంది మహిళలకి. 18 దాటిన వాళ్ళందరికీ ఇస్తామంటున్నారు కాబట్టి ఇది కూడా విడుదల చేస్తే మంచిదేనంటారు లేకపోతే డబ్బులు ఎక్కువ ఇట్లా ఖర్చులు అయిపోయి మళ్ళీ భారాలు మన మీద పడతాయి అంటారు? ఏమో ఆ దేవుడి మీద భారం, ఇంకేం చేస్తాం. ఇచ్చారనుకో ఆ టయానికి ఖర్చులు పెట్టుకోవడానికి బాగానే పనికొస్తాయి. తర్వాత అన్ని సరుకులన్నీ రేట్లుగానే ఉన్నాయి కదా నాన్న. రెంట్లు కొంటారా సొంత ఇల్లు? ఇంటికి ఇచ్చాడు ఆ జగన్ బాబు, ఇస్తే నోటుగాడిది వచ్చింది లేదు అని చెప్పేసి ఈయన గెలిచాడు. గత ప్రభుత్వంలో వచ్చింది అయితే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారా? ఉన్నాయండి, పట్టా కాగితాలు ఉన్నాయి. మరి అక్కడ చూపించలేదు కదా పలానా చోటకి వెళ్ళమని. చెప్పనప్పుడు మనం ఏం వెళ్తాం, ఆ పట్టా కాగితాలు చూసుకొని పూజ చేసుకుంటున్నాం. అప్పుడు మామూలుగా ఇంకా పథకాల్లో కూడా ఏమైనా వచ్చినాయి? అప్పుడు పథకాలు ఇచ్చారు ఏం పథకాలు లేవండి. జగన్ టైంలో అన్ని అందరికి వచ్చినాయి, 45 ఏజ్ వాళ్ళకి అందరికీ వచ్చినాయి. ఒకరికని కాదు ఒకరికని లేదు, అందరికి బాగానే వచ్చింది. అబ్బాయికి అందరికి బాగానే వచ్చినాయి. ఈ టైంలో ఇళ్లలో పనే అయ్యా ఎప్పుడు ఉండేది. బయట ఇసుక పనులకు వెళ్ళేవాళ్ళు ఈ టాపీ పనులు తెలియదు, అవన్నీ మనకి తెలియదు. రోడ్లు ఎలా అనిపిస్తుంది? నిత్యావసర సరుకులు ధరలు ఎలా? ధరలు అన్ని రేట్లుగానే ఉన్నాయి. ధరలు ₹1-2 పెరుగుతూనే ఉన్నాయి. పర్లేదు తగ్గినట్టేనా లేదా అలాగే ఉన్నాయి? అలాగే ఉన్నాయి. ఎలా ఉంటుంది? త్వరలో స్థానిక సంస్థలు ఉన్నాయి, ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు గ్రామాల్లో అంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉంది? పర్లేదు ఈ ప్రభుత్వం? ఇప్పుడు బళ్ళు ఇచ్చే వాళ్ళకి అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందట్లా. మేము ఆ ఇళ్లలో పని చేసుకోలేక వయసు అయిపోయింది, ఏదైనా బళ్ళు పెట్టుకున్నామంటే
ఏది ఎవరు వచ్చి సాయం చేస్తాము అని ఎదరికి వచ్చేవాళ్ళే లేరు. మరి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి హాస్పిటల్కి వెళ్తుంటే ఆరోగ్యశ్రీ లేదు కదా, కొద్దిగా ఇబ్బంది ఏమైనా ఉంటుంది? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూస్తారమ్మా, బాగానే చూస్తారు. అంతా పర్లేదు అయితే. అయితే పర్వాలేదు. అమరావతి వల్ల కొంచెం పర్లేదా, పనులు దొరుకుతున్నాయి? ఏమో మనకైతే తెలియదు, అమరావతి దాకా మనం వెళ్ళలేదు కదా. ఈ పట్టా కాగితాలు చూసి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇస్తే ఎక్కడో చోట చూపిస్తే అద్దుల బాధ ఉండదు. ఆయన ఎవరో పట్టాలు ఇచ్చాడు నేనేంటి ఇచ్చేది అన్నట్టుగా ఉంటే మనమేమీ చేయలేం. పోనీ కొత్తగా మీరు పెట్టమంటే కాగితాలు పెట్టి ఇస్తామమ్మా అంటే ఎదరికొస్తే పర్వాలా. ఇప్పుడు దాకా ఎవరికి అంత ఐడియా రాలేదు, ఆయన కూడా చేయలేకపోతున్నారు. ఈ పనులు కొంచెం త్వరగా చేస్తే బాగుంటుంది. ఈ పని బాగా చేస్తే తొందరగా బాగుంటుందని మా అభిప్రాయం. సార్ జనరల్గా ఏం చేస్తుంటారు? అంటే నేను అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను. ఇదివరకు కార్పెంటర్ పని చేసేవాడిని, ఇంకా చేయలేకపోతున్నాను. నాకు మట్టుగా పింఛన్ మీద ఆధారం నాన్న. ఇంక పని చేయట్లేదు, ఆ పింఛన్ వస్తుంది కదా, ఆ మందులు అవి కొనుక్కుంటాం, అవన్నీ దాంట్లోనే ఆధారం నాకు. ఇంకేం చేయ పాత ప్రభుత్వాలు 9 పథకాలు, ఇప్పుడు ఏమో సూపర్ 6 అని పెట్టారు కాబట్టి పర్లేదు, అప్పుడు అనుకున్నట్టుగా ఇప్పుడు కూడా వస్తుంది. అన్నీ ఇప్పుడు అలాగే వస్తున్నాయమ్మా, నాకు తెలిసి అన్నీ అలాగే వస్తున్నాయి. మరి అంటే ఏం లేదు సార్, త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒక పక్క మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ 1వ తారీఖు పెన్షన్ విధానం, రేషన్ డిపోల్లో మళ్ళీ తీసుకోవడం, ఇవన్నీ మంచిగా? అన్నీ చాలా బాగున్నాయమ్మా. ఇప్పుడు రేషన్ నేను ఇప్పుడు ఇందాక వెళ్ళాను, తెచ్చాను. వాళ్ళు తెచ్చిస్తారు అన్నారు వయసు పైపోయిన వాళ్ళు. సరే నేను ఖాళీగా ఉన్నాను కదా, నేను వెళ్ళి తెచ్చేసుకున్నాను. అవన్నీ బాగానే ఉన్నాయి పథకాలు. అవన్నీ స్థలాలకి అప్లై చేసుకుని సొంత ఇల్లు లేకపోయినప్పుడు ఇట్లా ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇచ్చే అవన్నీ ఉన్నాయా? అదే అలాంటివి ఉన్నాయని చెప్తున్నారు. మాకేం లేదు, కానీ మేము ఉంటాకి ఇల్లు ఉంది. అలాంటివి మా చుట్టాల్లోనే చెప్తున్నారు, ఇలా పెట్టుకున్నాం, ఇలా వచ్చింది అయ్యి అని చెప్తున్నారు. మరి మనకి అంత ఐడియా లేదు. ఉచిత పథకాలు కొంచెం నిజంగా అర్హులకి ఇచ్చి కట్టి పెట్టేసి మిగతాది డెవలప్మెంట్ వైపు వెళ్తే బాగుంటుందా? ఎందుకంటే అధిక భారాల వల్ల రేట్లు పెరుగుతాయి అంటే. అవును, ఇప్పుడు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి మట్టికి పింఛన్ విషయం అంటే వృద్ధాప్యంలో ఏం చేయలేరు కాబట్టి ఇస్తున్నారు. అలాంటి పథకాలు కొన్ని చాలా మంచి పథకాలు ఉన్నాయి, అవన్నీ అర్హులకి ఇస్తున్నారు. కనవయ్యే మట్టికి రోడ్లని అవన్నీ డెవలప్మెంట్ మట్టికి బాగా చేస్తున్నారు. రైతులు కూడా భూములు ఇచ్చున్నారు, అమరావతి జరుగుతుంది ఒక పక్క. వాళ్ళకు కూడా భూములు ఇచ్చినందుకు రిటర్నబుల్ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అది కొంచెం నడుస్తుంది, తొందరగా ఇస్తే ఇంకా మేము ఇస్తామంటున్నారు. అంటే మనకు అంత ఐడియా లేదు, కానీ వార్తల్లో ఈ చూడటం మట్టికి వాళ్ళకి సమయానికి అన్ని సమకూరుతున్నట్టు మనకి తెలుస్తుంది వార్తల ద్వారానే. చుట్టుపక్కల డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలా ఉంది సార్? రవాణా వ్యవస్థ కానివ్వండి, పన్నులు కానివ్వండి, రేట్లు కానీ ఉన్నాయి ఐడియా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏది మామూలు ఏమి 5 వరకు మీద కొద్దిగా పర్వాలేదని మాకు తెలిసి. విశాఖపట్నంతో పాటు మన ఇటు విజయవాడ పక్కన అమరావతి డెవలప్ అయితే ఉద్యోగాలు అంటున్నాం. విశాఖపట్నం బాగా డెవలప్ అవుతుంది, దానికి పోటీగా మన అమరావతి కూడా బాగా డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇంకా విజయవాడ అంటే మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇది కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది. బాగున్నాయి సార్. మిగతా అంశాలు ఏమన్నా డిలే ఉన్నాయా కొంచెం గవర్నమెంట్ పరంగా? నాకు తెలిసి గవర్నమెంట్ పరంగా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 2029 ఎలా ఉండబోతుందంటే ప్రజలకు? అది మరి నేను చెప్పలేను. అంత అంటే బయట తిరుగుతూ ఉంటే అలాంటి వాటికి తెలుస్తుంది, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి మనకి పెద్ద అలాంటి అనుభవం ఉండదు కదా. అంటే ఒకటే విషయం సార్, మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉన్నారు, ప్రజల్లో మళ్ళీ తిరుగుతానంటున్నారు కాబట్టి ఏదన్నా అవకాశం ఇవ్వచ్చు అంటారు? అంతవరకు నేను ఆలోచించడం నాకు తెలియదు, కానీ మనకు అంటే మరి మనోడు అనుభవం మీద ఉన్నాడు. కానీ అందుకని ఈయన అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తాడు. రాజధాని బాగా డెవలప్ అయిన తర్వాత ఎవరు మారినా వేరు, కానీ ఈయన లేకపోతే మళ్ళీ వెనక్కబడిపోతుంది నాన్న. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పైనుంచి బీజేపీ, కేంద్రం కూడా అన్ని గమనిస్తుంది. సహాయ సహకారాలతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉప ముఖ్యమంత్రి గారు? ఆయన చాలా బాగుంది. ఆయన మామూలుగా అన్ని తిరుగుతాడు, అన్ని గ్రామాలు తిరుగుతాడు, ఆది మానవుల దగ్గరికి వెళ్తాడు, అన్ని సమకూరుతాడు. ఆయన చాలా బాగా ఆయన కూడా చేస్తున్నాడు. ఆయనకి ఏంటంటే ఈయనంటే బాగా అభిమానం, ఎందుకంటే ఈయన అనుభవం మీద ఉన్నాడు ఈయన అని చెప్పేసి ఈయనతో భాగస్వామిగా కలవటానికి కూడా కారణం అది. కానీ ఆయన ధర్మం ప్రకారం ఆయన చాలా బాగా ఆయన చేస్తున్నాడు, ఈయన ధర్మం ప్రకారం ఈయన బాగా చేస్తున్నారు. ఇద్దరు మట్టుకి ఒక కంబైన్డ్గా బాగా చేస్తున్నారు. తీరుగతుల్లోకి వెళ్తే సార్ ఒక 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే రాష్ట్రము స్థిరాభివృద్ధి బాగా ఉంటుంది అంటున్నారు, ఏమంటారు? అది కరెక్టే, మరి అది ప్రజలను బట్టి ఉంటుంది. కానీ ఏంటంటే కొన్నాళ్ళు వీళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది. ఇది మనకు రాజధాని మట్టుకు పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఏమైనా మార్చుకున్నా అది వేరు, కానీ లేకపోతే మళ్ళీ వెనక పెండింగ్ పడిపోతున్నాను. ఎలా ఉంది సార్? కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక పక్క సంక్షేమ పథకాలు 6 సూపర్ 6,
వీటితో పాటే ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయా? హెల్త్కి సంబంధించి కానివ్వండి, హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ కానీ ఏమైనా ఉన్నాయా? ఈ సంక్షేమ పథకాల్లో ఏమైనా అందుతున్నాయా? పర్వాలేదండి ఇప్పుడు. ఏమేమి అంశాలు బాగున్నాయి? రోడ్లు కానివ్వండి ఇవన్నీ పర్లేదు అంటారా? లేకపోతే మీ అభిప్రాయం ప్రకారం మీరు చూసి ఉంటారు కదా, అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి 9, ఇప్పుడు 6 కాబట్టి అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. బస్సులో అవి ఫ్రీగా వేస్తున్నాయి ఆ మహిళలకు. పర్వాలేదు. ఈ కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? ఏమీ లేవు, బాగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అంతకుముందు మన వల్ల కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. అంతకుముందు బాగా గిరాగ్గా ఉన్నాయి. ఇప్పుడు పర్వాలేదు, తగ్గినట్టే ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో ఏదన్నా అవసరం ఉండి వెళ్ళినా, కాగితం కావాలని వెళ్ళినా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అక్కడ? అంటే వాళ్ళు స్పందించే విధానం మరి అవన్నీ నాకు తెలియదు. వెళ్ళలేదు వెళ్ళలేదు లేదా రేషన్ డిపోలు వేస్తున్నారు కాబట్టి ఏమైనా ఇబ్బంది ఉందా? డిపోజిషన్ ఇబ్బంది ఏమీ లేదు. మరి రాష్ట్రంలో 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఏమంటున్నారంటే రేపు త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి, రెండోది మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి జనవరి అనంతరం కూడా, రేపు కొత్త సంవత్సరం తర్వాత. ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చిన ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు పనితీరులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా గ్రామాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. 100 కోట్లు రోడ్లకు అంటున్నారు, ఒక 6,000 కోట్ల చిల్లరేమో గ్రామాల అభివృద్ధి అంటున్నారు. ఏమంటారు? మీకు నచ్చిందా ఆయన పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ పర్లేదు. ఏమన్నా ఇళ్ళ స్థలాలకు ఏమైనా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు? లేదు. మరి ఈ విధంగా చూసుకుంటే ఎలా ఉంది? అమరావతి కూడా పక్కన అవుతుంది కాబట్టి పనులు ఉంటున్నాయా మీకు? కొద్దిగా తక్కువగా ఉన్నాయి పనులు. కూలి పని దొరకట్లేదు. ఏం పని చేస్తుంటారు? కూలి పని, టాప్ పని. పర్లేదు, ఇసుక దొరుకుతుందా? సో అమరావతి కనుక డెవలప్ అయితే పర్లేదా? మనవరాళ్ళు రేపు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి పర్వాలేదు. సమయం ఇవ్వచ్చు 10-15 ఏళ్ళు, లేకపోతే కొంచెం త్వరగా చేస్తే బాగుంది. త్వరగా చేస్తేనే బాగుంది. ఎలా ఉంది స్టేట్ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? నాకు జనరల్గా సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి? మాకు ఇంట్లో పెన్షన్ అని రేషన్ అని తెచ్చుకుంటూ ఉంటారు కదా, వస్తున్నాయి. అంటే గతంలో డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు పెన్షన్, ఇది రేషను. మరి ఇప్పుడేమో డిపోల్లో కాబట్టి ఇబ్బంది ఉందా? ఏదో పనులకి వెళ్ళి వచ్చా కంఫర్ట్గా ఉంది? కొద్దిగా ఇబ్బందిగా ఉండండి. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదండి, దానివల్ల కొద్దిగా బండి వేసుకుని ముసలోళ్ళు దిగాలన్నా ఇబ్బంది. అయితే ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? పాపం ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఇటు పక్క స్టేట్ మీదే ఉంటున్నారు. మంచి విధానమైనా ఆయన చేయగలరంటారు? చేయగలరండి. ఎలా ఉంది అంటే సార్ కూడా ఇంతకుముందు సినిమాల్లో చేస్తున్నారు, ఒక పక్క ఇటు కూడా ఉన్నారు కాబట్టి పాపం ఆయన ఉండడం వల్లే మొన్న టీడీపీ కూడా గెలిచింది కాబట్టి ఏమంటారు? అంటే జనాలు చూస్తూ ఉంటారు కదా, ఆయన కూడా తిరుగుతూ ఉంటారు. స్టేట్ డెవలప్మెంట్ అని ఒక 15 ఏళ్ళు కలిసి ఉంటే కనుక మనం రేపు అభివృద్ధి చూడొచ్చు అంటూ ఉంటారు కదా, దాని మీద మీకున్న అభిప్రాయం చెప్పండి. సార్ ఎలా ఉంటారు ఏంటి? బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో సమస్యలన్నీ ఆయన పట్టించుకోవడం, నాకంత పాలిటిక్స్ గురించి అంత తెలియదు. బాగానే చూస్తున్నారు. ఎలా ఉన్నాయి రోడ్లు, వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు ఏం బాగోలేదు అంతే. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి? కరెంట్ ఛార్జీలు పర్లేదు. నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మార్కెట్కి వచ్చినట్టు వస్తూ ఉంటారు కదా, రేట్లు పెరిగినాయండి. మరి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? మొన్న ఈ వివాదంలో కూడా చిన్నది ఏదంటే తెలంగాణ గురించి మాట్లాడడం అన్నట్టుగా నిన్న టీవీలో అంటున్నారు. అంటే దిష్టి తగిలింది అని ఒక కోనసీమ జిల్లాలో ఒక పర్యటనలో అన్నారు. కోనసీమకు దిష్టి తగిలింది తెలంగాణ వల్ల అన్నట్టు. నిజమేనంటారు? అసలు చూసారా ఆ విషయం? ఏమన్నా చూసారా? నాకు చూడలేదు. జనరల్గా ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటాను. ఏం చదువుతున్నారు? నీట్ లాంగ్ టర్మ్. ఓకే, నీట్ లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మరి ఏంటి రేపు ఐటీ సెక్టర్ వస్తే ఎలా ఉంటుంది ఇక్కడికి? ఐటీ సెక్టర్ గురించి నాకు తెలియదు. ఇప్పుడు నీట్ చదువుతున్నారు కదా, ఏదైతే ఉందో రేపు ఇండస్ట్రియల్ కానీ ఇక్కడ కానీ వస్తే మరి ఉద్యోగాలు ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు, పక్కన చేద్దాం? పరిస్థితి బట్టలే అండి. ఓకే, రైట్ అండి. కొత్త ప్రభుత్వాలు చూశారు, 18 నెలలు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క అభివృద్ధి పనుల గురించి చెప్తూ ఉంటున్నారు. గతంలో 9 పథకాలు ఆయన ప్రభుత్వం, ఇప్పుడు 6 పథకాలు ఈయన ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? పర్లేదా? ఏ బాగా ఎక్కువ? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఈ రోడ్ల వ్యవస్థలు కానివ్వండి, నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు ఎలా ఉంది? కరెంట్ ఛార్జీలు బాగానే ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పర్లేదు, బాగానే ఉన్నాయి. రోడ్లు అవి కూడా బాగున్నాయి ఇప్పుడు. రోడ్లే కనుక ఏమంటారు సార్? ఏదన్నా ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకున్నా లేకపోతే పెన్షన్లకి అప్లై చేసుకుని ఉన్నారా? అదే పెట్టుకోమంటున్నారు వాళ్ళు, ఇస్తామంటున్నారు అంతే. ఎలా ఉంది సార్? సచివాలయంలో ఏదన్నా కాగితం కావాలని వెళ్ళినా ఎలా రెస్పాన్స్? రెస్పాన్స్ బాగానే ఉందండి, ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. చూస్తే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన కోనసీమ జిల్లా వెళ్ళొచ్చారు. పక్కన తెలంగాణలో ఒక 4-5 రోజుల నుంచి ఆయన మీద వాగ్వాదాలు జరుగుతున్నాయి, చూసే ఉంటారు. జనరల్ విషయం ఏదైతే అయితే చూడలేదు, దాని గురించి అయితే పర్లేదు, చేయగలుగుతున్నారు, పర్లేదు, బాగానే ఉంది. అంటే ఏం లేదు సార్, ఒక విషయం జరిగింది. మొన్న కోనసీమ జిల్లాలో ఈ యొక్క కొబ్బరి రైతులను పరామర్శించారు.
అనంతరం కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే కోనసీమ గురించి మా హైదరాబాద్లో కూడా మాట్లాడుకుంటారు తెలంగాణ వాదులు. దీంతోపాటు ఎవరి దిష్టి తగిలిందో కానీ పాపం ఇప్పుడు వాళ్ళకి ఆ నష్టం వచ్చింది అంటున్నారు. అంటే ఏదో తెగులు వచ్చి పైన తలకాయలు లేకుండా ముండేలు ఒకటే మిగులుతున్నాయి అంట కొబ్బరి చెట్లకి. దాని గురించి ప్రస్తావిస్తూ అన్నారు. వాళ్ళు మమ్మల్ని అన్నారు మా దిష్టే తగిలిందని మీరు అంటారా అని చెప్పి వాళ్ళు కొంచెం వాగ్వాదం. అంటే అన్నీ ప్రకృతి వైపరీత్యం, అది ఎవరు ఏం చేయలేరు కదా. అది వాళ్ళు అలా తీసుకోవడం మంచి విధానమేనా పక్క రాష్ట్రాలు? ఏమంటే రకరకాలుగా అనుకుంటారు, అది పెద్ద సమస్య ఉంది దాంట్లో. సో ఇది మెయిన్ పాయింట్గా తీసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే రేపు సినిమా ఉంది మేము ఆడనేము, మీ ఫ్యామిలీ అంతా ఏపీ వెళ్ళిపోండి, లేకపోతే ముక్కు నేలకు రాసి సారీ చెప్పండి. అలాంటిది ఏముందండి, ఎవరి ఇష్టం అది, ఎవరికి పోరాటం వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే సహజం. ఏదో నేను గెలవాలి అనుకుంటారు, అది సహజం. మిస్అండర్స్టాండింగ్ జరిగిన వల్ల జరిగిన ఈ అంశం ఇప్పుడు హైలైటెడ్గా నిలుస్తుంది. మరి క్షమాపణ చెప్పాలంటారా పవన్ కళ్యాణ్ గారి విషయంలో? ఏమండి అవన్నీ కూడా మనం ఏం చెప్పగలం, అవి లోతుగా ఉన్న వాళ్ళకి తప్ప మనకేం తెలియదు దాని గురించి. అంటే ఏం లేదు సార్, అక్కడ ఏ విషయం లేకపోయినా సడన్గా ఈ రెండు ముక్కలు కలవడం వల్ల తెలంగాణ అండ్ ఈ దిష్టి అంటం వల్ల ఈ జరిగిన విషయం కాబట్టి కొంచెం ఆయన నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి అంటారా అనేది ఒకటి వచ్చింది. అది జనాలు నిర్ణయించాలి, వాళ్ళని నిర్ణయించాలి అన్నంత మట్టిందండి. అవుతుందా పార్టీ రాష్ట్రం వాళ్ళు ఆడనివ్వమంటున్నారు కదా సినిమాలు కానివ్వండి ఇవన్నీ? అవుతుందా? ఏమంటే అవన్నీ కామన్ అండి, అంటారు మళ్ళీ కలుస్తారు, ఇవన్నీ మామూలే. మన రాష్ట్రానికి వస్తే ఎలా ఉంది సార్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా? రియల్ ఎస్టేట్ అయితే నాకు అంత ఐడియా లేదండి, బాగానే ఉంది అంటున్నారు. నాకు అంత ఐడియా లేదు. భూమి ధరలు ఎలా ఉండి ఎంత ఉండయి, ఎలా స్థలాలు ఇవన్నీ ఇప్పుడు ఎంత ఉంది? అంటే అక్కడ వరకు నాకైతే తెలియదు, కానీ పర్లేదు బాగానే ఉంది అంటున్నారు. మరి పర్లేదా సార్? విశాఖపట్నం ఈ అమరావతి అయితే మనకు కొంచెం పనులు దొరుకుతాయి. అమరావతి అయితే మాత్రం బాగుంటుందండి, అమరావతి అయితే మాత్రం బాగుంటుంది. ఎలా ఉంటుంది సార్? మరి త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎలా ఉంటుంది? ఒకే ప్రభుత్వం కొనసాగించవచ్చా? గాలి ఏమన్నా మారు? ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికే మొగ్గు చూపుతారండి, అది జనరల్గా జరిగేది, అది ఇంకంతే. 15 ఏళ్ళు సమయం ఇస్తారు. ఏమండి దైవం ఎవరు ఏం చెప్పలేరు, జనాలు ఏ టైంలో మారిపోతారో అవుతారో తెలియదు. అదే అందు గురించి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.